ఎన్డీఏని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. రైట్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ పరకాల కాంగ్రెస్లో పొలిటికల్ వార్ నడుస్తోంది. అక్కడ అంటే కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూ గతంలో ఒకసారి జరిగింది. సుష్మితా పటేల్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో పెద్ద రచ్చ అయింది. తాజాగా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు, నెక్స్ట్ కూడా పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు అని చెప్పి. ఆ వ్యాఖ్యలపై కొండా వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ఒక పోస్ట్ కూడా చేశారు, కమింగ్ పరకాల ఎమ్మెల్యే నేను అంటూ. దీని మీద ఇప్పుడు రేవూరి వర్సెస్ కొండా అన్నట్లుగా పరకాల రాజకీయం జరుగుతోంది. ఏంటి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు? అంటే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు అన్న చర్చ ఒకటి, వరంగల్లో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ అన్నది ఒకటి. ఎందుకంటే కొండా సురేఖ చాలా సీనియర్ పొలిటీషియన్, వరంగ ఉక్కు మహిళ అని అంటుంటారు కదా, కొంచెం రాజకీయాల్లో ఆమె అలాంటి మహిళే. ఎందుకంటే చాలా రకాల ప్రతికూలతలను ఎదుర్కొని చాలా స్ట్రాంగ్గా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ. అలాగే వరంగల్ పాలిటిక్స్ కొండా సురేఖ ఫ్యామిలీ ప్రస్తావన లేకుండా మనం మాట్లాడుకోలేము. పొలిటికల్గా వాళ్ళకంటూ సమ్ టైప్ ఆఫ్ దీన్ని అక్కడ కూడగట్టుకున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రాబల్యం ఉంది, వాళ్ళకంటూ ఒక ఇంపాక్ట్ చూపించేంత ఓట్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరకాల పంచాయతీ అనేది ఎందుకంటే వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేశారు, విజయం సాధించారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి అయ్యారు. అంతకు ముందు కూడా కొండా సురేఖ కొండా మురళి వాళ్ళు ఖచ్చితంగా మన రాజకీయ వారసత్వం కొనసాగాలి అన్న నేపథ్యంలో కుమార్తె సుష్మితా పటేల్ను కొంత ఎంకరేజ్ చేయడానికి చాలా సందర్భాలు ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఆమె రాజకీయాలకు తేవాలి అని. బట్ తేవాలనుకుంటే స్థానం లేదు. యాక్చువల్గా బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్లో కూడా కొంత టీఆర్ఎస్తో ఆమె డిఫర్ అయిన నేపథ్యం పరిస్థితి ఇదే కొండా సురేఖది. ఎందుకంటే అప్పుడు కూడా ఆమె 2 టికెట్లు అడిగారు, అప్పుడు కూడా వరంగల్ లీస్ట్ పరకాలు అడిగారు. కానీ కుదరదు, చేయలేము, లేదంటే వరంగల్ లీస్ట్ మీకు పక్కాగా ఇస్తాము, మీరు కానీ కుమార్తె కానీ పోటీ చేయండి అప్పుడు కేటీఆర్ అనటము, కొంత కేటీఆర్ అలాగే బీఆర్ఎస్తో అప్పుడు టీఆర్ఎస్తో కొంత డిఫరెన్సెస్ రావడం జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా ఆమె ప్రతిసారి ఈ డిమాండ్ ఈ ఇష్యూని రేపుతూనే ఉన్నారు. మొన్నటి ఎన్నికలు ఏమైంది, మాజీ టీడీపీ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వరంగల్కి సంబంధించిన మరో సీనియర్ పొలిటీషియన్ రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఇచ్చారు. పరకాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా మొన్న గెలిచారు. గతంలో పరకాల నుంచి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఇప్పుడు గీసుకొండ కానీ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కొంత పరకాల నియోజకవర్గంలో కూడా కొండా వర్గం ఉంది. వాళ్ళకి కొంత పాత నియోజకవర్గమే కాబట్టి కొంత వాళ్ళకి ఇంటిమెసీ ఉంది. అంతకుముందు ఆమె సాయం పెట్టి చేశారు. ఈ డీలిమిటేషన్ నేపథ్యంలో కొన్ని అటు ఇటు కొద్ది కదిలిన నేపథ్యంలో అక్కడక్కడ పాకెట్స్లో వీళ్ళకి ఆ ప్రాతినిధ్యం ఉంది. కానీ లేటెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ పరకాల కార్యక్రమంకి వెళ్ళి ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నారంటే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఒక పిలుపునిచ్చారు. అంటే ఒక రకంగా నెక్స్ట్ కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి అభ్యర్థి, మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ నెక్స్ట్ కూడా అతనే ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు భారీ మెజార్టీ గెలిపించాలని నేరుగా సీఎం ఒక ప్రకటన చేసేసి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టే. ఎస్, నెక్స్ట్ క్యాండిడేట్ కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఇచ్చేసిన పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కొండా సుష్మితా పటేల్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అంటూ ఒక పోస్ట్ చేయడంతో ఇప్పుడు సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ రేవూరి కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఏం జరగబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. నాకు తెలిసి ఈరోజు కొండా సురేఖ జన్మదినం. నాకు తెలిసినంత వరకు ఈ పరిస్థితుల్లో పరకాల నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు కొండా వర్గం చేసుకున్నారు. ఆల్రెడీ పరకాలకు సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందటే వచ్చి ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవాలి, నెక్స్ట్ అభ్యర్థి ఆయన సంకేతాలు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు సుష్మితా పటేల్ స్పెసిఫిక్గా అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ పోస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీగా కార్యక్రమాలు చేస్తుండడం అనేది కొంత రాజకీయంగా రచ్చలేపేదే. అయితే దీనిపైన రేవూరి స్పందన కూడా మనం చూడొచ్చు. ఆయన ఏమన్నారంటే, సుష్మితా పటేల్ సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పీసీసీ చీఫ్ వేదికపై ఉండగానే ముఖ్యమంత్రి అంత స్పష్టమైన ప్రకటన చేశారు, నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, అనవసర రాద్ధాంతాలకు అవకాశం ఇవ్వద్దు, ఎవరు గీత దాటినా అధిష్టానం చూసుకుంటుంది అని అన్నారు. అలాగే మంత్రి సురేఖ బర్త్డే వేడుకల్లో పాల్గొనకపోవడం మీ అందరి వ్యక్తిగతం అన్నట్టుగా ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. ఏదేమైనా గతంలోనే ఈమె
కొండా సురేఖ కుమార్తె రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా అది సంచలనం అయిపోయింది. ఎందుకంటే అప్పటికే మంత్రి కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. అది కొంత వివాదానికి దారితీసింది. అంతకుముందు కొండా సురేఖ నాగార్జున ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సమంత ప్రస్తావన తెస్తూ అది కూడా కొంత పెద్ద రప్చర్ అయిపోయి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాగార్జున అందరి దగ్గర కొంత నెగిటివ్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో కొంచెం ఆమెకి ఎదురవుతున్న అవమానాలు, ఎందుకంటే మనం యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించి నియామకము ఆ ఏర్పాట్లు ఎవరెవరిని తీసుకున్నారో వాటి కనీసం సమాచారం నాకు ఇవ్వలేదు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉండంటూ ఆమె కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇట్లా ఏంటంటే కొంచెం జటిలంగా ఉంది కొండా సురేఖ వ్యవహారం అనేది. కాంగ్రెస్ పార్టీకి కొంత హెడ్ఏక్గా కొంత తలనొప్పిగా ఉంది అన్నది పార్టీలు ఇంటర్నల్గా ఉంది. క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు కుమార్తె సుష్మితా పటేల్ ఈ విధంగా చేయటం అనేది కొంత రాజకీయంగా దుమారం రేపైతే. రేపొద్దున వారసత్వం ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు, పరకాల నుంచి కుమార్తెను బరిలో దింపాలని తప్పులేదు. కానీ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ హైకమాండ్ గీత దాటితే పరిణామాలు వేరేగా ఉంటాయి. అలాగే బీఆర్ఎస్లో కూడా మీరు ఇదే 2 సీట్ల వ్యవహారం సంబంధించి మీరు గొడవపడి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీలో అయితే అది రాలేదు కదా. ఏదేమైనా కొంత కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా డీల్ చేస్తుంది, కొండా వర్గం ఏమైనా తగ్గుతుందా, బర్త్డే వేడుకల నేపథ్యంలో కొండా వర్గం పరకాల నియోజకవర్గంలో చేసే పనుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎంతవరకు మద్దతుగా నిలుస్తుంది అనేది ఆసక్తికరం. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం సతీష్ గారు. చిన్న బ్రేక్